సల్మా కొంచెం ఈ సైడ్ రా. నువ్వే అక్కడ కూర్చో. ప్లీజ్ సల్మా వెళ్ళు. రా. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తున్నాం? సూర్య ఆపు, చిట్స్ తీద్దాం. సల్మా వారంకల్. ఏ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కరెక్ట్ కదా సూర్య? లిఫ్ట్ లిఫ్ట్. ఆపండి సార్, సార్ ఆపండి. ఏ చిన్న, నీ పేరేంటి? రామారావు అక్క. రామారావా? ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్న. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్ జరుగుతున్నాయంట, అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్, నాకు డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే జంప్ జిలానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్య ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి వింటానివ్వా ప్లీజ్? సూపర్ గా ఉందన్న పాట. ఏ సినిమాలో దన్న ఇది? అది నేను చేసిన సాంగ్ రా. సూపర్ అన్న. థ్యాంక్ యూ. బాబు జాక్సన్, నీ జంక్షన్ వచ్చిందన్న. రే ఆయన కారాపను. నీ సెలెక్షన్స్ ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్క. గుడ్ లక్ చిన్న. థ్యాంక్స్ అక్క. బాయ్ అన్న. బాయ్ అక్క. ఇక్కడే అయిపోయింది. వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది? ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్కి వెళ్ళాలి. దారి చెప్తావా? మా అయ్యా మనకొద్దురా అయ్యా. రే, నీ ఆట చూసి అందరూ సప్పట్లు కొట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాటేనా, నువ్వు ఇందులో గెలవలేవు. దా పద. నేను రానయ్యా. నవ్వితే నవ్వని, ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడి ఎలాగో ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. ఆడికి ఒబ్బసం వద్దురా. అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు. ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. అన్నాడికి ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం, బాధపడతాం అని అంటున్నావయ్యా. అయి తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్నేమీ అడగనయ్యా. ఓడిపోయినా బాధపడను. ఈ ఒక్కసారికైనా డాన్స్ ఏని అయ్యా ప్లీజ్. సర్లే వెళ్ళి, ఇంకెప్పుడు ఇలాగ చెప్పకుండా పారిపో. అంకుల్ ఆగండి ఆగండి, పాటేది? సీడీయా క్యాసెటా? ఏం సీడీ అన్నా? సీడీ కానీ క్యాసెట్ కానీ లేదా?
ఓ వచ్చేస్తారే బాబు ఎర్ర బస్ ఎక్కేసా వెళ్ళండి వెళ్ళండి. అన్నా ప్లీజ్ అన్నా ఏదో ఒక చేయండి అన్నా. సార్ అవేవి లేవు సార్. ఏం లేకపోతే ఎలాగంటే ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు వీడు ఆడుతాడు, కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది. అన్నా నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా. ఆ పాట పాడవా ప్లీజ్? రే సూర్య ప్లీజ్ అన్నా పాడరా. ప్లీజ్ అన్నా వెళ్ళి పాడన్నా సూర్య యూ కెన్ డూ దట్. ప్లీజ్ అన్నా పాడన్నా అరే పిలుస్తున్నారు పదరా. ప్లీజ్ అన్నా పాడన్నా ఈ ఒక్కసారికి పాడన్నా, నా కోసం పాడన్నా. పద లెట్స్ గో. మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ మాస్టర్ రామారావు ఫ్రమ్ శ్రీకాకుళం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ చిన్నపిల్లోడు తన చిన్న ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు చూసాం. ఎప్పుడో ఎక్కడో జరిగిన దానికంటే ఇదే మమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. Hey, Chikna! Congratulations! Congratulations! Superb, Surya! That was really great! I love you. ఐ లవ్ యూ. నచ్చిన పని చేస్తూ గెలిచినా ఓడినా అందులో ఆనందం ఉంటుంది. ప్రయత్నిస్తే పోయేదేముంది అనే ఫీలింగ్ మాకందరికీ కలిగించాడు.
ఏయ్ అసలు వాడు గెలుస్తాడో లేదో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? రే సూర్య సూపర్ గా చేశాడు కదా డాన్స్ వాడు. సంధ్య అది వాడికి టీ ఎదురా? ఆడికి కావాల్సి వస్తే అన్ని తెచ్చుకోమని చెప్పు. అసలు ఏమైందిరా మీ ఇద్దరికి? ఏమైందిరా? ఏ ఇది తీసుకో, ఇట్స్ ఓకే, తాగు. నో ప్రాబ్లం సంధ్య. రేయ్ ఆ పాట పండ్రా బాబు, ఆ పాటతో సగం జీవితాలు సంకనాకపోతున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. సంధ్య కీస్ ఇవ్వు. హే. సార్ ఎవరు సార్ మీరు? అచ్చంగా మా గురుగారు జేసీ గారిలా ఉన్నారు. జేసీ గారు మీకే కాదు గురువు గారు, నాకు కూడా గురువు గారే. అవునా? ఈయనే కదా. మహాన్ భావుడు. ఎక్కడి దాకా వెళ్తున్నారు? మీరు లిఫ్ట్ ఇస్తే ఆ పక్కూళ్ళో దిగుతాను. పదండి సార్. ఆ, రండి సార్ చెప్తాను. గురువుగారు గురువుగారు ఉమ్, ఈ మధ్యన బొత్తిగా ఏది వర్కౌట్ అవడం లేదండి. ఆహా. నా డ్రీమ్ గర్ల్ నాకు ఎప్పుడు ఎదురవుతుందో కాస్త ఈ చేయి చూసి చెప్పగలరా గురుగారు? నీ పేరు? రాజు, భూపతి రాజు. ఉమ్హు. లాభం లేదయ్యా. కుజుడు కోఆపరేట్ చేయటం లేదు, శని సపోర్ట్ చేయటం లేదు. నేను రికమెండ్ చేయలేను. అందుకనే ఏ కన్నే నేను కన్నెత్తి చూడటం లేదు. గురువుగారు ఆ, మరి దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. దరిద్రానికి కామాలే గాని పులి స్టాప్లు ఉండవయ్యా. ఎనీవే నీ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. ఎట్ ఎనీ టైం నీ జీవితంలో అందాలు రాసి ఎంటర్ అవబోతుంది. అందాలు రాసా? ఏమొద్దా? నా అందాలు రాసిని గుర్తుపట్టడం ఎలా గురుగారు? నువ్వు గుర్తుపట్టక్కర్లేదు, తనే నిన్ను గుర్తుపడుతుంది. ఆహా, అవును, నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. అంటే ఫిలిమ్స్ కూడా అవే చూస్తావా? అయ్యో లేదు గురుగారు. సరేలే, ఆ అందాలు రాసి నీ జీవితంలోకి నీకు ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లోనే ఎంటర్ అవుతుంది. నీ దరిద్రానికి పులి స్టాప్ పెడుతుంది. గురువుగారు ఉమ్, ధన్యుడిని గురుగారు, ధన్యుడిని. ఎక్కువ చేస్తాను. నీది కూడా చూపిస్తావమ్మా, చెయ్యి. ధన్యుడిని ధన్యుడిని. కూర్చోమ్మా, కూర్చో. ఈ చేయి చూడండి స్వామి. ఆ? వీడు చెప్పాలనుకున్నది చెప్పలేడు, చెయ్యాలనుకున్నది చేయలేడు. ఏయ్ ఆ, మా ఇద్దరి చేతులు చూసి మాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పండి స్వామి. ఉమ్. మీ పేర్లు? సంధ్య, సూర్య. సూర్య. హో, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. మీ పేర్లు సింక్ అయినాయి కానీ మీ స్టార్లు సింక్ అవ్వలేదు. మీ ఇద్దరు కలవటం కష్టం. అబ్బా, మీరు అంత కరెక్టా? అయితే మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా? నీ వాటను చూసి ఎక్స్పెక్ట్ చేశా. గుడ్ క్వశ్చన్. మా జేసీ గారు అన్నట్టు పక్కోడు వీపు మనం గోకొచ్చు కానీ మన వీపు మనం గోక్కోలేంగా. జాతకాలు కూడా అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు? పక్క ఊరు సిద్ధాంతి గారిని కలవడానికి. వీలున్నప్పుడల్లా ఆయన జాతకం నేను, నా జాతకం ఆయన చూసుకుంటుంటాం. అవును. అయితే మీకు ఒక క్వశ్చన్. అడుగు పాప. మేము మిమ్మల్ని ఊర్లో దింపుతామా, ఇక్కడే దింపేస్తామా? ఊళ్ళోనే దింపుతారు. ఆది ఆపరా. ఏ ఆపరా, దిగు దిగో. నేనన్నా నిన్ను పెళ్లి చేసుకుంటానేమో కానీ ఈడు అసలు పెళ్లి చేసుకోడు. గురుగారు గురుగారు గిటారు. సారీ, చెంబు అనుకున్నాను. మీరు ఎలా కలుస్తారో చూస్తా. సే సంధ్య, ఏ పోరా. నువ్వు కూడా పెళ్లి గిళ్ళి లేకుండా నాకులాగే ఉండిపోతావే. నీ వీపి ఆడు గోకడే, నీకు నువ్వే గోక్కోవాలి. ఇదే నా శాపం.